హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివ వైబ్స్. ఇప్పుడైతే మన టాలీవుడ్ లో ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది భయ్య ప్రభాస్ కి. అయితే ఆ చిక్కు ఏంటో తెలుసుకునేద్దామా? ఇంకెందుకు కలిసి తెలుసుకునేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన టాలీవుడ్ లో రీసెంట్ టైమ్ లో క్యామియోస్ అనేది పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచిపోతున్నాయి. అసలు మామూలుగా కాదనమాట, డిజాస్టర్ గా నిలిచిపోతున్నాయి అనమాట. ఏ హీరో పెద్ద స్టార్ హీరో చేసిన క్యామియో అది డిజాస్టర్ అవుతుంది రీసెంట్ టైంలో. అయితే ఉదాహరణకి చెప్పాలంటే ఆచార్యలోనే రామ్ చరణ్ ఆచార్య సినిమా డిజాస్టర్, అండ్ బ్రో ది అవతార్ లో పవన్ కళ్యాణ్ క్యామియో డిజాస్టర్, అండ్ ఇప్పుడు రీసెంట్ గా రజనీకాంత్ లాల్ సలాం తీసాడు క్యామియో రోల్, 40 మినిట్స్ దాకా ఉంటాడు, జస్ట్ డిజాస్టర్ అంతే. మొత్తానికి ఇప్పుడు డిజాస్టర్ ట్రెండ్ అయితే నడుస్తుంది భయ్య ఇప్పుడు టాలీవుడ్ అండ్ మొత్తానికి సౌత్ ఇండియాలో. అయితే ఇంత పెద్ద సూపర్ స్టార్ అందరూ కలిసి అసలు క్యామియోలు చేస్తుంటేనే ఇంత దారుణంగా ఫ్లాప్ అవుతుంటే, ఈ టైంలో మాత్రం ప్రభాస్ నేనున్నారు అబ్బాయి అంటూ క్యామియో రూపంలో వచ్చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ కొడతాడా లేకపోతే కొట్టించుకుంటాడా? అదే ఇక్కడ టాపిక్ అనమాట. క్యామియో ఏంటి? ఆ క్యామియో రాబోతున్న సినిమా ఏంటంటే భక్త కన్నప్ప. మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమా అయిన మంచు విష్ణు సినిమా అదే. ఆ రోల్ లో అయితే శివుడి క్యారెక్టర్ లో చేయబోతున్నాడే రూమర్ అయితే గట్టిగా ఉంది. రూమర్ అంటే నిజమే, బట్ చిన్న డౌట్ కొడుతుంది ఎక్కడో. ఒకవేళ మంచు విష్ణు ఎక్కడైనా చిన్న తప్పు చేసినా సరే ఆ మూవీ ప్రభావం ఖచ్చితంగా ప్రభాస్ పైనే పడుతుంది, అందులో డౌట్ లేదు. బికాజ్ ఎవరిని చూడరు, ప్రభాస్ ఉన్నాడంటే ఖచ్చితంగా ప్రభాస్ ని చూస్తారు. సో సినిమా ఫ్లాప్ అయినా ప్రభాస్ మీదే, హిట్ అయినా ప్రభాస్ మీదే. సో మొత్తానికైతే ఈ సినిమాని అయితే ఆచు తూచి ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని మంచు విష్ణు తీర్చిదిద్దితే ఖచ్చితంగా ఒక మంచి క్యామియో హిట్ అవుతుంది. సో చూద్దాం ఎలాంటి హిట్ అవుతుందో లేదంటే ఫట్ అవుతుందో అని. సో మీకేమనిపిస్తుంది గైస్? ఈ క్యామియోలోగే ప్రభాస్ క్యామియో కూడా ఫ్లాప్ అవుతుంది అనుకుంటారా, లేకపోతే పెద్ద బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది అనుకుంటారా? తప్పకుండా మన కామెంట్ లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ వైబ్స్.